తెలంగాణలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులన్నీ నిండు కుండలను తలపిస్తున్నాయి. శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, సింగూరు, మంజీరా, కడెం, స్వర్ణ జలాశయాలు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో ఉన్నాయి. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో గేట్లు తెరిచి దిగువకు నీటిని వదులుతున్నారు. ఆయకట్టు రైతులను అధికారులు అప్రమత్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలకు ప్రాజెక్టులన్నీ జలకలను సంతరించుకున్నాయి. శ్రీరామ్ సాగర్లోకి ఎగువ నుంచి 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరడంతో శనివారం ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు. 10 ఏళ్ల తర్వాత ఎస్ఆర్ఎస్పీకి 2 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు వస్తోంది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మిషన్ భగీరథ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి ప్రాజెక్టు వద్ద పూజలు చేసి ఒక్కొక్కటిగా మొత్తం 42 వరద గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. శ్రీరామ్ సాగర్ నుంచి 2 లక్షల క్యూసెక్కుల వరద నీరు గోదావరిలో కలుస్తోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులుండగా ప్రస్తుతం 1089 అడుగులకు చేరింది. మహారాష్ట్రలోని విష్ణుపురి గేట్లు ఎత్తి 4 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేయనుండటంతో ఎస్ఆర్ఎస్పీకి మొత్తం 7 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రానుంది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం ముంపు ప్రాంతాల ప్రజలు, ఆయకట్టు రైతులకు హెచ్చరికలు జారీ చేసింది. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 45,000 క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం కొనసాగుతోంది. పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 అడుగులు కాగా ప్రస్తుతం 446 అడుగులకు చేరుకుంది. కౌలాస్నాల, సింగీతం, కళ్యాణి, రామడుగు ప్రాజెక్టులు సైతం పూర్తి నీటిమట్టానికి చేరువలో ఉన్నాయి. కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 27 గేట్లు ఎత్తి 1.69 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 148 మీటర్లకు గాను ప్రస్తుతం 147.5 మీటర్లకు చేరింది. 2 టీఎంసీల సామర్థ్యమున్న ఎగువ మానేరు జలాశయం శనివారం ఉదయం నుంచి మత్తడి పారుతోంది. మెదక్ జిల్లాలోని కూడలివాగు, పల్వంచవాగు నుంచి భారీగా వరద నీరు వస్తున్నందున 32 అడుగులున్న జలాశయం 3 రోజుల్లోనే నిండిపోయింది. మెదక్ జిల్లా సింగూరు ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న 84,000 క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరుతున్నందున 9 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 29.99 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటిమట్టం 26.5 టీఎంసీలకు చేరుకుంది. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ జలకల సంతరించుకున్నాయి. స్వర్ణ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీగా వరద నీరు పోటెత్తినందున 5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులకు గాను ప్రస్తుతం 697 అడుగులకు చేరుకుంది. 7 వరద గేట్ల ద్వారా 88,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల ఖమ్మం జిల్లా పాలేరు జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. క్రమంగా నీటిమట్టం పెరుగుతున్నందున అధికారులు సాగర్ ఎడమ కాలువకు 4,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.